మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం రోజు పడుకునే ముందు సడన్ గా మన ఒంట్లోకి ఎవరో వచ్చినట్టుగా తెగ మోటివేట్ అయిపోతాం కదా. ప్రపంచంలో నేనే ధనవంతుని అయిపోవాలి, రేపటి నుంచి ఈ బొక్కలో జాబ్లు ఏం చేస్తాం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని మోటివేట్ అవుతారు కదా. అసలు అలా ఎందుకు మోటివేట్ అవుతున్నారో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. నైట్ టైం మనం పడుకునేటప్పుడు మన మైండ్ ఫుల్ రిలాక్స్ అవుతుంది. ఏ టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఏముండవు. అప్పుడు మన మైండ్ కొత్త కొత్త ఐడియాస్ ఆలోచిస్తుంది. రోజంతా ఏం జరిగిందో అని మళ్ళీ రిపీట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే చిన్న చిన్నగా మనం నిద్రలోకి జారుకుంటాం. డిమ్ లైట్ లో డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి మన మైండ్ క్రియేటివ్ మోడ్ లోకి వెళ్తుంది. ఇమాజినేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మీరు మోటివేట్ అవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఎలా మోటివేట్ అయిపోతారంటే ఇక డైరెక్ట్ గా బాయ్తోనే సినిమా తీద్దాం అనుకుంటారు. అప్పుడు మన మైండ్ జస్ట్ రిజల్ట్ మాత్రమే ఆలోచిస్తుంది. దీని వల్ల మన మైండ్ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ వల్ల మనం హ్యాపీగా, ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాం. ఇంకేముంది, దీని వల్ల మంచి కిక్ వచ్చింది. ఇక అలానే ఇమాజినేషన్ చేసుకుంటూ పోతాం. సడన్ గా పొద్దున్నే లేచి వస్తే ఏ బొక్క ఉండదు. ఇక ఏముంది, మళ్ళా రిపీట్ పడుకోవడమే. మీరు కూడా డైలీ ఇలానే మోటివేట్ అవుతున్నారు కదా పడుకునే ముందు. మరి ఇంకేంటి లేటు, అవునని కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు తెలుసుకోండి ఇలాంటివి.